చూడు బద్రి, ఊళ్ళో ఏదో జరుగుతుంది. అంతా క్రీస్తు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన కథ కూడా అలాంటిదే కదన్నా. మనసును తడుతుంది, గుండెల్లోకి పోతుంది, చూస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. సరిగ్గా చెప్పావు. నాకు మాటి మాటికి అదే గుర్తుకొస్తోంది. యేసు ఆ చనిపోయిన అమ్మాయిని ఎలా బతికించాడోనని. ఆమె తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నాడు, నా కూతుర్ని నయం చెయ్యి అని. యేసు, యేసు, నాకున్నది ఒకే ఒక కుమార్తె. దేవా కనికరించు, ఆవిడికి 12 ఏళ్లే, చనిపోతుంది. దయచేసి నాతో రండి ప్రభు. యాయిరన్నా, నన్ను క్షమించు. యేసు, నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇంకా వెతికించొద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె స్వస్థపడుతుంది. ఏడవద్దు, తను నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు. చిన్నదానా, లే. అద్భుతం జరిగింది. యేసు ఆమె చెయ్యి పట్టుకుని లే అమ్మా అన్నప్పుడు ఆమె లేచి కూర్చుని అటు ఇటు తిరగసాగింది. నిజంగా గొప్ప మహిమ. అదే కదన్నా మరి. ఇది కూడా చెబుతారు కదా, యేసు మహాపురుషుడని, ఆయనకి దేవుడితో సంబంధం ఉందని. అవును, ఇందులో సందేహం ఏమీ లేదు. లోకంలోని ప్రతి రంగులో, లోకంలోని ప్రతి రంగులో అతని రూపమే, లోకంలోని ప్రతి రంగులో అతని రూపమే, మన అందరి శ్వాసలో అతని జీవమే, మన అందరి శ్వాసలో అతని జీవమే, లోకంలోని ప్రతి రంగులో. అతనిని వెతికిన వానికి దొరికేలే, మంచి మనసుతో వానిని పిలిచిన వచ్చేలే, లోకంలోని ప్రతి రంగులో అతని రూపమే, లోకంలోని ప్రతి రంగులో. అన్నగారు,
అంతా పనిలోకి వచ్చేశారు. కలుపు మొక్కలన్నీ పీకేసి అంతా శుభ్రం చేసేసాం. పొలం దున్నేందుకు సిద్ధంగా ఉంది. పొలం సరే, కానీ ఎద్దులు దొరికాయా లేదా? అవి దొరికాయి నాన్నగారు. అసలు మనకి సొంత పొలం, సొంత ఎద్దులు ఎప్పటికైనా వస్తాయో రావో. అమ్మా, నాకు జడ వేస్తావా? రామ్మా. నాన్నగారు, జమీందారుల కొరడా దెబ్బ, వంశానుగత రుణం ఉన్నంతకాలం ఎలాంటి ఆశ మిగలదు. సిగ్గుచేటు. మన సొంత భూమి ఆస్తుల మీదే మనకు హక్కు మిగలేదు. అప్పుకు వడ్డీ చెల్లించే ఎలాంటి స్తోమత కూడా మనకు మిగల్లేదు. నీళ్లు. అప్పు ఊబే అలాంటిది నాన్నగారు, అడుక్కే లాగి తీసుకెళ్తుంది. సరైన మాట. అంత ఐశ్వర్యం మాయ. డబ్బు విసురు తమాషా చూడు. ఆయన హృదయం రాయి అయిపోయింది. మన కష్టసుఖాలతో ఆయనకేం పని? ఏదేమైనా నాన్నగారు, నిజమేమిటంటే ఈ జీవితంలో మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. జీవిస్తాం మనం ఒక అసత్య ఆశతో, ప్రతి ఉదయం నిన్ను పొందాలనే శ్వాసతో. దుఃఖ బంధనాన్ని నువ్వే తెంచుతావెన్నడో, ఇస్తావు సుఖమనే ముత్యాన్ని నువ్వే ఓనాడు. జీవితం గడుస్తోంది అతి దుర్భరంగా, కానీ నీకెలాంటి తేడా ఉండదుగా. మూర్ఖ మానవా, నువ్వెందుకు మరిచావు? నీ ప్రతి క్షణం అతని సమయంలో అణుమాత్రం. సంధ్యా సమయానికి నీ సూర్యుడు అస్తమిస్తే అతని లోకంలో వెలుగులు విలసిల్లే. సరిగ్గా చెప్పావు. ఏ రోజు ఏది జరగాలో ఆ రోజు అదే జరుగుతుంది. మరైనా జనాలు ఎందుకంటారో మహిమ జరుగుతుందని. వాళ్ళు అంటున్నారు ఊళ్ళోకి వచ్చిందే సినిమా, అందులోనూ అలాంటిదే చూపించారట. అవును నాన్నగారు, ఇవాళ ఆ సినిమా గురించి బాగా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఇదే, లోకంలో అంతా మంచి ఎందుకు జరగదు? పూర్వం జరిగేది. అంటే అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అందులో దేనికి లోటుండేది కాదు. మనిషి అవసరాలన్నీ తీరేవి. కానీ ఇప్పుడంతా తారుమారైంది. అదే చెప్పుకుంటున్నారు అందరూ. న్యాయం అన్నది ఎక్కడా లేదని. ఏం జరుగుతుందో ఆలోచించు. మన సొంత భూముల్లో ఉండడానికి అప్పు చేయాల్సి వస్తోంది. మన సొంత పొలాలనే పనిచేస్తాం, కానీ పంటకొచ్చే ధరలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఏదో జీవించడానికి 2 పూట్ల తిండి దొరుకుతుంది. వాళ్ళకి పెంపుడు కుక్కలు, ఎడ్లు ఎలాగో అలాగే మనవును. ఆ సినిమా చెప్పేది నిజమైతే ఈ ధరిత్రిని ఆ దయామయుడైన దేవుడు నిర్మించాడని ఈ లోకానికి ఏమైంది? నాన్నగారు, జగతి నిర్మాణ కథ చాలా ఆసక్తికరమైంది. తప్పంతా మనిషే చేశాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దేవుడు ఎలాంటి లోకాన్ని నిర్మించాడంటే అక్కడ కష్టాలు, చెడులకి తావే లేదు, అంతా ప్రేమే ఉండేది. ఆయన స్త్రీ పురుషుల్ని పుట్టించి అన్నారు, వెళ్ళండి, ఈ అందమైన లోకంలో జీవించండి, వేడుకలు చేసుకోండి, హాయిగా ఉండండి, దేనికి లోటుండదు, కానీ ఒక్క చెట్టు పండును మాత్రం తినకండి అని. ఎలా ఉండగలడా మనిషి? మనిషి సైతాను ప్రేరేపణతో చెడ్డ ఫలాన్ని కోసి దాన్ని తిన్నాడు. అప్పుడేమైంది? అంతా తారుమారైంది. మంచితనం, దేవుడు అతనికి కనిపించడం ఆగిపోయింది. అంతే. అప్పటినుంచి ఈ లోకంలో దుర్మార్గాలు, మరణం, జబ్బులు అంతటా వ్యాపించాయి. మంచితనం, ప్రేమ, అనురాగం నెమ్మది నెమ్మదిగా అంతమవసాగాయి. ఓ, ఇప్పుడు అర్థమైంది మనిషి దేవుడికి ఎంత దూరం ఎందుకయ్యాడో. అందుకే లోకంలో ఎన్ని బాధలున్నాయి. అంతేకాక ప్రతిరోజు మన బాధలు పెరుగుతున్నాయి. అవును నాన్నగారు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన దుర్దశనే చూడండి. కానీ ఇది ఇలాగే కొనసాగుతుందా? ఏదైనా దారి, ఏదైనా ఆశ ఏవీ లేవా? ఉంది నాన్నగారు, ఒకే ఆశ. అదే ఆ దేవుడు, మనపై నిజ ప్రేమను చూపించేవాడు. అందుకే ఆయన తన ఏకైక పుత్రుడు యేసుని బలి ఇచ్చాడు. దాంతో మరొక్క మారు మనతో బంధం పెంచుకోవచ్చని. అవును,
నేను చూశాను. నాకు దుర్మార్గంపై ఆయన కోపం గుర్తుకొస్తోంది. సినిమాలో ఆయన ప్రార్థనకై ప్రార్థనాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ఆలయంలో అప్పుల వాళ్ళు దుర్మార్గం చేయడం చూస్తారు. యేసు అదంతా చూసి ఆగలేకపోయారు. ఆయన వాళ్ళ మేజాబల్లల్ని పడేసి అక్కడి నుంచి తరిమేశారు. చివరిగా ఇది కూడా అన్నారు, మా లోకంలో అన్యాయం ఉండేది కాదు అని. అది మాటంటే. నాన్నగారు, యేసు వద్దకి ఓ రోగిని తీసుకొస్తే ఆయన అతనికి నయం చేసేశారు. యేసు చెప్తారు, మన దేవుడు ఎంతో దయామయుడు అని. ఆయన మన తప్పులన్నింటినీ క్షమిస్తారు. ఆయనకు తెలుసు మనం ఆత్మీయతలో ఒంటరిగా సాగలేమని. మనం దేవుడిని ఏదైనా తప్పుకి క్షమాపణ అడిగితే ఆయనకి కోపం రాదు, మనకి శిక్ష కూడా వేయరు. దేవుడు కోరుకునేది మనం ప్రశాంతంగా జీవించి ప్రశాంతంగా మరణించాలని. నా యొద్దకు రండి, నా మాటలు వినండి, వింటే మీరు జీవిస్తారు. ప్రభువు మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు ప్రభువు వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. ప్రతి రంగులో అతని రూపమే, లోకంలోని ప్రతి రంగు. యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయన ప్రభువు గురించి ఎంతో ఎంతో చెప్పారు. ఆయన ప్రేమ, ఆయన అనురాగం, ఏమీ ఆశించకుండానే మంచి చేయడం, అన్నీ. పైగా చనిపోయిన వారిలోంచి కూడా మనిషిని బ్రతికించి చూపించారు. ఇప్పుడు తెలుస్తోంది, ఎవరైతే యేసును తెలుసుకుంటారో వారు ప్రభువుని తెలుసుకున్నట్లే. ప్రభువే ప్రేమ. ఈ ఆలోచన ప్రభువు గురించిన మన అవగాహనని మార్చగలదు. ప్రభువు మనల్ని నిజంగా ప్రేమిస్తారు. అందుకనే ఆయన తన కుమారుణ్ణి మన మధ్య ఉండటానికి పంపారు. ఆయన్ని శిలువపై హత్య చేశారుగా. ప్రభువుకి అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేశారంటే మన ఆత్మలు మరణించకూడదని. ఆలోచించండి, ఎలా ప్రభువు తన కుమారుణ్ణే త్యాగం చేశారో. అలాంటి ప్రేమ నాకు అర్థం కావట్లేదు. కానీ దానివల్ల పరమాత్మపై నాకు నమ్మకం జనిస్తుంది. ఆయన మనల్ని రక్షిస్తాడని, మనల్ని చూస్తాడని. అది మనం జీవించి ఉన్నంతవరకు, అంటే మన కళ్ళు శాశ్వతంగా మూతపడేదాకా. నేను అనుకునేది, ప్రభువుని తెలుసుకోవాలంటే ఆయన కుమారుడు యేసు ద్వారానే తెలుసుకోగలం. నిజమే. ఈ లోకం సృష్టించబడ్డప్పుడు ప్రభువు స్వయంగా వచ్చి సాయం సమయంలో మనిషితో కలిసి తిరిగేవారని చెబుతారు. ఆలోచించండి నాన్నగారు, ఆ సర్వశక్తివంత ప్రభువు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వారితో మనిషికి అంత దగ్గర సంబంధం ఉండేది. అంతా ఓ కలలా ఉంది. కానీ ఇదే నిజమైతే ఎంతో బాగుంటుంది. కానీ ఇది నిజం. నేటికి మనం ప్రతి క్షణం ఆ ప్రభువుతో కలిసే ఉన్నాం. ఆయన ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తారు. మరి ఆయన ఆశ్రయం ఉండాలి, ఆయన్నే నమ్ముకోవాలి. ఇదాలోచించండి, ఆ ప్రభువుని మనం స్వయంగా తెలుసుకోవచ్చు. ఒక స్నేహితుడిలా. యేసుక్రీస్తు ఆ సినిమాలో హీరో కదా, ఆయన మనకి ప్రభువు గురించి తెలియజెప్పాడు. ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలన్నా ఆ ప్రభువుతో మాట్లాడొచ్చు. ఇక్కడ మనమందరూ ఉన్నట్టుగా ప్రభువు కూడా మనతో పాటే ఉంటారా? తప్పకుండా. మనం మన కష్టసుఖాలన్నీ ఆయనతో పంచుకోవచ్చు. ఎందుకంటే యేసు ఈ లోకంలోనే బ్రతికాడు కదా. ఈ లోకం మంచిగా మిగలకపోయినా ఆయనకి మనిషి గురించి తెలుసు. కానీ మనం కనీసం మన జీవితాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఆ ప్రభువు మాట ఎప్పుడూ అబద్ధం కాదు.
ఆయన చెప్పిందంతా జరుగుతుంది. ఆయనే అన్నారు, నేనే ఆరంభాన్ని, నేనే అంతాన్ని. అంటే లోకం సృష్టించబడ్డప్పుడు ఆయన ఉన్నారు, ఇక అంతమయ్యేటప్పుడు ఆయన ఉంటారు. మరి మనం దేనికి భయపడాలి? లోకంలోకి రావడం దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్లేదాకా అనుక్షణం బాధ్యత ఆయనదే. ఆయనే కాపాడతారు. వానితో వచ్చేను జగత్తు, వానిలో మళ్ళీ కలిసేనో. సంతోషం పంచుట కొరకే సిలువ ఎక్కెను. లోకంలోని విధులన్నిటిలో, లోకంలోని విధులన్నిటిలో అతని రూపమే. లోకంలోని ప్రతి రంగులో అతని రూపమే. లోకంలోని ప్రతి రంగు